హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను హోమ్ మేడ్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ బటర్ని కర్రీస్లోకి, కేక్స్లోకి, బిస్కెట్స్లోకి చాలా ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి. బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికోసం గాను చిక్కటి పాలు తీసుకొని కాగపెట్టుకొని చల్లారిన తర్వాత 5-6 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన మీగడ గట్టిగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఆ మీగడలో 1 టీ స్పూన్ పెరుగు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 8వ రోజు కూడా పాల మీద మీగడ తీసుకొని గిన్నెలోకి వేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది 15 రోజుల మీగడండి. మనము ఎప్పుడైతే బటర్ చేద్దాం అనుకుంటామో 1-2 గంటలు ముందు బయట పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మీగడని పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కవ్వంతో బాగా కలుపుతూ 10-15 నిమిషాలు బాగా కలపాలండి. బాగా కలపడం వలన ఇలా 15 నిమిషాలకి గట్టిగా అవుతుంది. ఇలా గట్టిగా అయినప్పుడు ఇంకొక 5 నిమిషాలు బాగా కలపడం వలన వెన్న, మజ్జిగ సపరేట్ అవుతాయి. ఇలా సపరేట్ అయినప్పుడు మజ్జిగలో నుంచి వెన్న మాత్రమే వీడియోలో చూపించినట్లుగా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత చల్లటి నీళ్ళతోటి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఒక స్క్వేర్ బాక్స్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న వెన్నని ఈ బాక్స్లోకి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని 2-3 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2-3 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి బయటకి తీస్తే ఇట్లా గట్టిగా ఉంటుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది బాక్స్లో నుంచి. ఎందుకంటే కింద బటర్ పేపర్ వేసాం కదా. అడుగునున్న బటర్ పేపర్ని తీసేసి చాకుతోటి చక్కగా పీసెస్ని కట్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా ఉందో బటరు. బయట కొన్నట్లే ఉంది కదా. మనం దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకుంటే 1 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది, అసలు పాడవదు. అంతే అండి, హోమ్ మేడ్ బటర్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.